బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంధన వినియోగం తగ్గించుకోవాలని ఒకవైపు మోదీ పిలుపునిస్తే తెలంగాణ మంత్రులు మాత్రం ప్రధాని మాటలను పట్టించుకోనున్నట్లు తెలుస్తుంది. నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు భారీ కాన్వాయ్తో వెళ్లారు. ఒకవైపు ప్రధాని ఇంధన వినియోగం తగ్గించుకోవాలని పిలుపునిస్తే దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మణ్ పట్టించుకోలేదు. ఇక మంత్రులు సహా 59 కార్లతో అధికారులు, అనుచరులు వెళ్లారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రులు ఇప్పటికే వాహనాల సంఖ్య తగ్గించుకున్న విధానం పాటిస్తుండగా తెలంగాణ సీఎం రేవంత్ కూడా కాన్వేలో వాహనాల సంఖ్య తగ్గించే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంధన వినియోగం తగ్గించుకోవాలనేసి ఒకవైపు మోదీ పిలుపునిస్తే తెలంగాణ మంత్రులు మాత్రం ప్రధాని మాటలను పట్టించుకోవట్లేదు. నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు భారీ కాన్వాయ్తో వెళ్లారు. ఒకవైపు ప్రధాని ఇంధన వినియోగం తగ్గించుకోవాలని పిలుపునిస్తే దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మణ్ పట్టించుకోలేదు. మంత్రులు సహా 59 కార్లతో అధికారులు, అనుచరులు వెళ్లారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రులు ఇప్పటికే వాహనాల సంఖ్య తగ్గించిన విధానం పాటిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ కూడా కాన్వాయ్లో వాహనాల సంఖ్య తగ్గించే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం నల్గొండ ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. నల్గొండ జిల్లాలో మంత్రుల భారీ కాన్వాయ్ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిస్తుంటే మరోవైపు మాత్రం తెలంగాణ మంత్రులు భారీ కాన్వాయ్తో పర్యటించడానికి చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నల్గొండ జిల్లా కనగల్ మండలం చెట్లచిన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు మాత్రం ముగ్గురు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి ఈ రోజు మాత్రం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్రం పరిశీలన చేయడానికి అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ఐకేపీ సెంటర్ పరిశీలించడానికి వచ్చే క్రమంలో భారీ కాన్వాయ్తో మొత్తంగా 60 వాహనాలతో ఈ యొక్క పరిశీలనకైతే వచ్చినట్లుగా ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం అక్కడ రైతులతో మాట్లాడి మాత్రం వాళ్ళు ధాన్యం కొనుగోలు, అలాగే ప్రక్రియ, తేమ శాతం తదితర రవాణా సమస్యలు అయితే అక్కడ రైతులను అడిగి తెలుసుకున్న క్రమంలో అయితే ఆ యొక్క ఐకేపీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడానికి 60 వాహనాలతో వెళ్ళడం అయితే కొద్దిగా చర్చాల్సినది అయింది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, అంటే ఒక చిన్న సాధారణ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇంత భారీ కాన్వాయ్తో వెళ్ళడం అయితే అటు ముఖ్యంగా అయితే చర్చాల్సినది అయితే ఈ విషయాన్ని చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా సంబంధించి మాత్రం దేశంలో ఇప్పటికే ఇంధన వినియోగం అలాగే ఆర్థిక పరిస్థితులపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి భారీ వాహనాలతో ఈ విధంగా రావడం అనేది మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. అయితే భవిష్యత్తులో గతంలో మోడీ సూచించిన విధంగా అంటే భవిష్యత్తులో ఇంధన కొరత సమస్య తలెత్తే అవకాశం ఉన్నది. కాకపోతే ప్రజాప్రతినిధులందరూ ఈ యొక్క వాహనాల సంఖ్యను తగ్గించుకొని అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి వాహనాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రధాని మోడీ సూచించిన నేపథ్యంలో అయితే ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన ఐకేపీ సెంటర్ పరిశీలించడానికి 60 వెహికల్ అంటే 60 వాహనాలు అటు ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులు, ఎక్స్కాట్ వాహనాలు మొత్తం కలిపి 60 వాహనాలతో ఈ రోజైతే కనగల్ మండలంలోని చెట్లచిన్నారం గ్రామంలో పర్యటించారు ముగ్గురు మంత్రులు. అయితే ఇప్పటికే దేశంలో అటు కేంద్ర మంత్రులు కానీ అలాగే ప్రధానమంత్రి మోడీ కూడా తన కాన్వాయ్లోని సగ భాగాన్ని మాత్రం తగ్గించుకొని ఈ వాహనాలనేది తగ్గించుకొని ప్రయాణిస్తున్న పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇంత పెద్ద భారీ మొత్తంలో వాహనాలను తీసుకురావడం చర్చాత్మకంగా అయితే చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే ప్రజలకు పలు సూచనలు చేస్తున్న ప్రజాప్రతినిధులు కాకపోతే మంత్రులు దీన్ని పాటించకపోవడంతో మాత్రం అటు ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. Right, Naresh, thank you for the updates.